హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము సిఎస్ఎస్లో ఉన్న డిస్ప్లే ప్రాపర్టీ గురించి మనం బాగా తెలుసుకుందాము. సో ఈ ప్రాపర్టీ అనేది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో లేఅవుట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీ గురించి మనం తెలుసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, మీకు ఒక HTML బాయిలర్ ప్లేట్ కనబడుతుంది. సో స్టైల్ ట్యాగ్ కనబడుతుంది. సో ఇంటర్నల్ స్టైల్స్ వాడడం కోసము నేను ఇక్కడ స్టైల్ అనే యాట్రిబ్యూట్ యూస్ చేసి హెడ్లో దాన్ని ఇచ్చేసాను. సో ఇంకా అంతే ఏమేం లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, బాడీలో H1 అనేది ఒక దాన్ని తీసుకుంటాను. సో ఇక్కడ హలో వరల్డ్ అనే టెక్స్ట్ ఇస్తున్నా, చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇలాగా హలో వరల్డ్ అని చెప్పేసి వచ్చింది. సో తర్వాత మరలా నేను ఒక స్పాన్ ట్యాగ్ తీసుకుంటున్నా. స్పాన్ ట్యాగ్ తీసుకుని ఇక్కడ కూడా స్పాన్ అని చెప్పేసి ఇస్తున్నా. ఇలా ఒక టెక్స్ట్ ఇచ్చాను. సో ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ అర్థం చేసుకున్నారా అంటే, ఈ H1 అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అండ్ స్పాన్ అనేది ఒక ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్. సో మీకు ఒకవేళ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి, దాని డిఫరెన్స్ తెలియకపోతే నేను HTML ప్లేలిస్ట్లో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో H1 అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అండ్ స్పాన్ అనేది ఒక ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్. సో ఇప్పుడు మీరు ఇన్స్పెక్ట్ చేసి చూశారు అంటే, H1 మీద నేను ఇన్స్పెక్ట్ చేసి చూస్తున్నాను. సో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు H1 మీరు అబ్జర్వ్ చేశారంటే, దాని డిఫాల్ట్ వాల్యూ ఏమని వస్తుంది, డిస్ప్లే బ్లాక్ అని చెప్పేసి వస్తుంది. సో అంటే ఏంటంటే, ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్గా వర్క్ అవుతూ ఉంటుంది. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏంటంటే అది అవైలబుల్ ఫుల్ విడ్త్ని తీసేసుకుంటుంది. సో నెక్స్ట్ దాని పక్కన స్పేస్ ఉన్నా సరే నెక్స్ట్ ఎలిమెంట్ అనేది దాని పక్కన ఉండదు. సో నెక్స్ట్ అది ఏం చేస్తుంది అంటే లైన్ బ్రేక్ అనేది చేస్తూ ఉంటుంది. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి ఏ లెవెల్ ఎలిమెంట్ అయినా సరే దాని పక్కన ఏదైనా ఎలిమెంట్ని ఉండనివ్వదు. ఉండకుండా అది ఏం చేస్తుందంటే నెక్స్ట్ లైన్కి పుష్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఇన్లైన్ లెవెల్ అనేది ఇక్కడ స్పేస్ ఉన్నా సరే కిందకి వచ్చేస్తుంది. ఇది డిస్ప్లే బ్లాక్. ఒకవేళ మీరు స్పాన్ లెవెల్ని అబ్జర్వ్ చేశారంటే, స్పాన్ని ఇన్స్పెక్ట్ చేశారు అంటే మీరు చూడొచ్చు, స్పాన్కి ఇక్కడ మీకు డిఫాల్ట్ వాల్యూస్ చూడాలి అనుకుంటే ఇదిగోండి, బాక్స్ మోడల్ ప్రాపర్టీస్లో డిస్ప్లే ఏమని వచ్చింది, ఇన్లైన్ అని ఉంది. సో అందుకని చెప్పేసి ఇది ఏమవుతుంది, స్పాన్ వాల్యూ అనేది ఇన్లైన్గా వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన మెయిన్ ఏమేంటి అంటే, ఈ డిస్ప్లే ప్రాపర్టీని మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే, డిస్ప్లే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ని మనం ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్గా చేంజ్ చేయొచ్చు, ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్గా మనం చేంజ్ చేయొచ్చు. సో అది ఎలాగో అంటే, ఇప్పుడు నేను H1ని నేను సెలెక్ట్ చేసుకుని అలా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అనేది నేను కారణం చూపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సపోజ్ నేను H1 అనే దాన్ని తీసుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేది ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చింది. అండ్ స్పాన్ ట్యాగ్ని కూడా తీసుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని ఇస్తున్నా. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయి ఉండడం వల్ల ఎలిమెంట్ అనేది ఎంత విడ్త్ తీసుకుంటుందో అంతవరకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అయింది. స్పాన్కి మాత్రం చూడండి చాలా తక్కువగా అప్లై అయ్యింది. సో ఇప్పుడు నేను ఒకవేళ H1కి నేను హైట్ విడ్త్ అనేది చేంజ్ చేస్తాను. హైట్ ఎంత ఇస్తున్నాను, ఒక 50 పిక్సెల్ అనేది ఇస్తాను. అది కూడా చూడండి, దాని హైట్ అనేది చేంజ్ అయిపోయింది. విడ్త్ కూడా ఇస్తాను, 200 పిక్సెల్ అనేది విడ్త్ ఇస్తాను. సో ఇలాగా హైట్ విడ్త్ చేంజ్ అవుతుంది. సో ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి హైట్ విడ్త్ అప్లై అయింది. అదే హైట్ విడ్త్ అనేది ఈ స్పాన్ లెవెల్ ఎలిమెంట్ అంటే, స్పాన్ ఎలిమెంట్ అంటే ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్, దానికి నేను అప్లై చేస్తున్నా. సేమ్ హైట్ విడ్త్ ఇద్దాము. సో దీనికి ఎంత ఇచ్చాము, హైట్ 50 పిక్సెల్ ఇచ్చాము. సో నేను 50 పిక్సెల్ అప్లై చేసి చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఏమైనా అప్లై అవుతుందేమో చూడండి. హైట్ ప్రాపర్టీ అనేది ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్కి అప్లై అవ్వదు. సో ఇక్కడ మీరు కూడా చూసారంటే, డెవలపర్ టూల్స్లో మీరు ఇన్స్పెక్ట్ చేసి చూసారంటే, ఇదిగోండి స్పాన్ మీద నేను హోవర్ చేసి ఇదిగోండి చూపిస్తుంది. మనం అప్లై చేసిన హైట్ ప్రాపర్టీ 50 పిక్సెల్ ఇక్కడే ఉంది. బట్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ట్యాగ్ ఇస్తున్నాడు, హైట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ దిస్ ఎలిమెంట్ సిన్స్ ఇట్ హ్యాస్ ఏ డిస్ప్లే ఆఫ్ ఇన్లైన్. సో ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్ అయ్యి ఉండడం వల్ల హైట్ అనేది అప్లై అవ్వదు. సో విడ్త్ కూడా అప్లై చేస్తున్నారు.
విడ్త్ ఏమైనా అప్లై అవుద్దేమో చూద్దాం. సో విడ్త్ ప్రాపర్టీ కూడా అప్లై చేసి చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. సో సేమ్ ఇక్కడ కూడా హైలైట్ అవ్వలేదు విడ్త్ ప్రాపర్టీ, అండ్ ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ బటన్ అనేది చూపిస్తుంది. విడ్త్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ దిస్ ఎలిమెంట్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి అంటే, మీరు ఎప్పుడైతే హైట్ విడ్త్ అప్లై చేస్తున్నారో అది డిస్ప్లే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్కి మాత్రమే హైట్ విడ్త్ అప్లై అవుతాయి. ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్కి హైట్ విడ్త్ అనేవి అప్లై అవ్వదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, నాకు ఖచ్చితంగా ఈ స్పాన్ ఎలిమెంట్కి నేను హైట్ విడ్త్ అప్లై చేయాలి అంటే మీరు ఏం చేయాలంటే దాన్ని డిస్ప్లే ప్రాపర్టీ ఇన్లైన్ ఉంది కదా, దాన్ని బ్లాక్ లెవెల్గా చేంజ్ చేయాలి. సో దాన్ని ఎలా చేంజ్ చేస్తాము అంటే మనము డిస్ప్లే బ్లాక్ అని ఇస్తే సరిపోతుంది. యాక్చువల్గా డిస్ప్లే ఇన్లైన్ అని ఉంది కదా, మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే డిస్ప్లే బ్లాక్ అని ఇవ్వగానే ఇప్పుడు చూడండి మనం ఇచ్చినవన్నీ కూడా అప్లై అయ్యాయి. దానికి హైట్ అప్లై అయింది, విడ్త్ అప్లై అయింది, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అప్లై అయిపోయింది. సో ఎప్పుడు అప్లై అయ్యాయి అంటే ఎప్పుడైతే మనము డిస్ప్లే బ్లాక్ కింద దాన్ని చేంజ్ చేసామో ఇలాగ మనకి అప్లై అయిపోయాయి. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అంటే మళ్ళీ H1కి ఈ హైట్ విడ్త్ అప్లై ఉన్నప్పటికీ H1ని నేను డిస్ప్లే ఇన్లైన్గా చేంజ్ చేస్తున్నా. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. మీరు హైట్ విడ్త్ ప్రాపర్టీస్ అనేవి డిస్ప్లే ఇన్లైన్ ఉన్నప్పుడు అప్లై అవ్వవు. సో అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది H1 అనేది ఒక డిస్ప్లే ఇన్లైన్ ఎలిమెంట్గా వర్క్ అవుతూ ఉండడం వల్ల హైట్ విడ్త్ అనేవి దానికి అప్లై అవ్వకుండా అయిపోయాయి. సో డిస్ప్లేలో ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది, అదేమిటి అంటే డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ వాల్యూ ఉంది. డిస్ప్లేకి ఇంకొక వాల్యూ కూడా ఉంది, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని చెప్పేసి. సో దాన్ని ఏంటి అంటే సపోజ్ ఇక్కడ ఇది ఉంది డిస్ప్లే, ఇది నాకు బ్లాక్ లెవెల్గా స్పాన్ అనేది ప్రజెంట్ నాకు బ్లాక్ లెవెల్గా కనబడుతూ ఉంది. సో నాకు అలా వద్దు. సో అది బ్లాక్ లెవెల్గా కనబడుతూ ఉన్నప్పటికీ సో దీని పక్కన నేను ఇంకొక స్పాన్ ఎలిమెంట్ ట్యాగ్ని తీసుకుని, స్పాన్ కాదు అండర్లైన్ ట్యాగ్ ఒకటి తీసుకొని ఇలా ఇచ్చేసాను అండర్లైన్ కోసము. సో యాక్చువల్గా ఈ స్పాన్ అనేది ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్, ఇది న్యాచురల్గా, అండ్ యు అనేది కూడా ఇన్లైన్ ఎలిమెంట్. సో ఈ అండర్లైన్ ట్యాగ్ అనేది ఇక్కడ దీని పక్కకి రావాలి, బట్ రావడం లేదు. సో ఇప్పుడు మనకు ఒక సిచ్యువేషన్ వచ్చింది, స్పాన్ అనేది ఇన్లైన్ లెవెల్గానే వర్క్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం హైట్ విడ్త్ కూడా అప్లై అవ్వాలి దానికి అనుకుంటే, అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ స్పాన్ని బ్లాక్ కాకుండా ఇన్లైన్ బ్లాక్ అనే ప్రాపర్టీని అప్లై చేయొచ్చు. సో ఇన్లైన్ బ్లాక్ అప్లై చేయడం వల్ల చూడండి ఏం జరుగుతుందో ఇక్కడ. సో ఇదేం జరుగుతుంది, ఒక ఇన్లైన్లా వర్క్ అవుతూ ఉంది, అట్ ద సేమ్ టైం బ్లాక్ లాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది, హైట్ విడ్త్ అప్లై అవుతూ ఉంటుంది. సో ఇది ఇన్లైన్ లెవెల్గా కూడా వర్కౌట్ అవ్వటం వల్ల ఇదేం జరిగింది, దీని నెక్స్ట్ ఎలిమెంట్ అనేది దాని తర్వాత ఉన్న ఎలిమెంట్ దాని పక్కన స్పేస్ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చేసింది. సో ఈ రెండు దీని పక్క H1 పక్కకి ఎందుకు వచ్చాయంటే దాన్ని మనం డిస్ప్లే ఇన్లైన్ చేసాం. సో ఈ H1 అనేది ఇప్పుడు ఇన్లైన్లో యాక్ట్ అవ్వడం వల్ల దీని పక్కన స్పేస్ ఉండడం వల్ల ఎలిమెంట్స్ అనేవి ఇలాగా పక్కకి అనేవి వచ్చేసాయి. సో ఇలాగ మనము డిస్ప్లే లోపల ఉన్న ప్రాపర్టీస్ ఇన్లైన్ బ్లాక్ ప్రాపర్టీస్ని యూస్ చేసుకొని మనం ఇలాగా చేంజ్ చేయొచ్చు. సో న్యాచురల్గా డిస్ప్లే ప్రాపర్టీ ఎందుకు క్రియేట్ చేశారు అంటే వాటి ఎలిమెంట్స్ యొక్క నేచర్ని చేంజ్ చేయడం కోసము ఇలాగ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు డిస్ప్లేలో ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది, అదేమిటి అంటే డిస్ప్లే నన్ అని. సో అదేం చేస్తుందో చూడండి, H1ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నేను డిస్ప్లే నన్ అనేది ఇచ్చేసాను, జస్ట్ ఇక్కడ ఏం చేస్తుందో చూడండి. డిస్ప్లే నన్ అని ఇవ్వగానే అది ఏమైంది అంటే H1 ప్రాపర్టీ అనేది అక్కడ ఎలిమెంట్ ఏమీ లేనట్టుగా డిజపియర్ అని చెప్పేసి అయిపోతూ ఉంటుంది. సో మీరు మరలా ఎప్పుడైతే డిస్ప్లే ఇన్లైన్ కానీ బ్లాక్ కానీ ఇస్తూ ఉంటారో అది మరలా విజిబుల్ అవుతూ ఉంటుంది. సో డిస్ప్లే నన్ను ఏం చేస్తుందంటే విజిబుల్ ఎలిమెంట్ అనేది డిజపియర్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. సో డిస్ప్లే నన్ అండ్ విజిబిలిటీ నన్ అనే ఒక ప్రాపర్టీ కూడా ఉంది. సో అదేమిటి అంటే సో డిస్ప్లే నన్కి విజిబిలిటీ హిడెన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. సో విజిబిలిటీ అనే ప్రాపర్టీ కూడా ఉంది CSSలో. అదేం చేస్తుందో చూడండి. విజిబిలిటీ హిడెన్ అని చెప్పేసి నేను H1 మీద అప్లై చేశాను, జస్ట్ చూడండి. ఇక్కడ ఎలిమెంట్ అనేది డిజపియర్ అయింది, బట్ దానికి ఉన్న స్పేస్ అనేది రిజర్వ్డ్గా ఉంటుంది, అర్థమైందా? సో అదేం చేస్తుంది,
మనకి యూజర్కి అయితే కనబడదు ఇది. దాని ఎలిమెంట్ మనం ఎప్పుడైతే విజిబిలిటీ ఐడి అని ఇచ్చామో యూజర్కి మాత్రం ఇది కనబడదు ఇక్కడ ఎలిమెంట్ ఉన్నట్టు. బట్ దాని స్పేస్ మాత్రం ఆక్యుపై అయింది. బట్ డిస్ప్లే నన్ అంటే ఏమొస్తుంది, పూర్తిగా దాని స్పేస్ కూడా లేనట్టుగా డిజపేర్ చేస్తుంది. సో అలాగా డిస్ప్లే నన్కి విజిబిలిటీ హిడెన్కి డిఫరెన్స్ అది. సో ఈ రెండు డిఫరెన్స్ అనేది అర్థం చేసుకుంటే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలాగా మనము వాటి డిఫాల్ట్ నేచర్ అయిన ఎలిమెంట్స్ యొక్క డిఫాల్ట్ నేచర్స్ని మనం యూస్ చేసుకొని ఇలాగ డిస్ప్లే ప్రాపర్టీని యూస్ చేసుకొని మనము లేఅవుట్స్ అనే వాటిని చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మరలా ఒకసారి వీడియోని రిఫర్ చేయండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మీకు కనుక ఈ ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరలా మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.